రాఖీ పండగ సోదర సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమను చాటి చెప్పేందుకు అత్యంత ఘనంగా జరుపుకునే పవిత్రమైన పండగ. ఎంతటి క్లిష్ట పరిస్థితులలో అయినా తమకు అభయం ఇస్తాడని కోరుతూ, తనకు రక్షణగా ఉంటాడని ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు రాఖీ కడతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆకాశమంత ఆత్మీయతను, అనురాగాన్ని పంచే అన్నదమ్ముల ప్రేమను సెలబ్రేట్ చేసుకునే విషయంలో రక్షాబంధన్ నిజంగా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాఖీ పండుగ గురించి పురాణాలలో, చరిత్రల్లో ఎన్నో కథలున్నాయి. పురాణాల ప్రకారం అసురులకు, దేవతలకు దాదాపు 12 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది. అప్పుడు ఇంద్రుని సతీమణి శచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది. అప్పుడు ఇంద్రుడిని కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు శచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని అంతమొందిస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. మరో కథ ప్రకారం మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి సంహరించేందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు. అదే సమయంలో తన చేతికి అనుకోకుండా గాయం అవుతుంది. ఆ గాయాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగుతో కన్నయ్య వేలికి రక్షగా చుట్టింది. తన సోదరుడిగా భావించి వెంటనే ద్రౌపది స్పందించడంతో తనకెల్లవేళలా అండగా ఉంటానని వేణుమాధవుడు హామీ ఇచ్చాడు. అప్పటి నుండి రాఖీ పండుగకు నాంది ప్రారంభమైందని చెబుతారు. అనంతరం కౌరవుల మధ్య అవమానం ఎదుర్కొంటున్న సమయంలో ద్రౌపదికి కన్నయ్య అండగా నిలిచాడు. పురాణాల ప్రకారము మరొక కథ ఏమిటంటే, శ్రావణ పౌర్ణమి రోజున గణేశుని సోదరి అయిన నాగదేవతతో రక్ష కట్టించుకోవడం చూసిన ఆయన పుత్రులు తమకు కూడా సోదరి కావాలని కోరుతారు. అప్పుడు గణేశుని కళ్ళ నుంచి సంతోషిమాత ఆవిర్భవించిందని చెబుతారు. అవివాహితులు, పిల్లలు లేని జంటలు శ్రావణ పౌర్ణమి రోజున సంతోషిమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున రాఖీ కట్టించుకున్న వారికి సంతోషిమాత అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. మరొక కథనం ప్రకారం ఓనం పండగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది మహాబలి చక్రవర్తి. అసురుల రాజైన మహాబలి భూలోకాన్ని ఆక్రమించినప్పుడు తన బారి నుంచి అందరినీ రక్షించేందుకు శ్రీ విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి వామనుడి అవతారంలో భూలోకంలో అడుగుపెడతాడు. తర్వాత బలిచక్రవర్తి కోరిక మేరకు పాతాళంలో ఉండిపోతాడు. అదే సమయంలో శ్రీ మహాలక్ష్మి బ్రాహ్మణ యువతి రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి శ్రావణ మాసంలోని శుద్ధ పౌర్ణమి తిథి నాడు మహాబలి చేతికి పవిత్రమైన దారాన్ని చేతికి కట్టి తానెవరో వివరించి తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపాలని కోరుతుంది. చరిత్రను పరిశీలిస్తే అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు అయిన పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. విశ్వవిజేతగా మారాలనే తపనతో గ్రీక్ యువరాజు అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 326లో మన దేశంపై దండయాత్రకు వచ్చాడు. అదే సమయంలో బాక్ట్రియన్ యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆ వివాహ బంధం ద్వారా మధ్య ఆసియా, ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు. అదే సమయంలో జీలం నది ఒడ్డున పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనలతో యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే పురుషోత్తముడి ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సానా తన సోదరుడిగా భావించి పురుషోత్తముడికి రాఖీ కడుతుంది. యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓటమి పాలైతే చంపొద్దని కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ను అంతమొందించే అవకాశం వచ్చినా తన చేతికున్న రాఖీ చూసి పురుషోత్తముడు ఆగిపోతాడు. మరోవైపు మొఘల్ సామ్రాజ్యంలో చిత్తూరు రాజ్యాన్ని ఏలుతున్న కర్ణావటి రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు రాఖీ పంపినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.